హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వరాహి టారో రీడింగ్. నా పేరు రాధా. శ్రీమాత్రే నమః. ఈరోజు ఎలా ఉండబోతుంది యూనివర్స్ గైడెన్స్ ఏంటి, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఈరోజు ఎలా ఉండబోతుంది యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. మనకు ద హెరాపెంట్తో మ్యాచెస్ ఫిక్స్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. మీ లవ్డ్ వన్తో మీ కమ్యూనికేషన్ అనేది రాబోతుంది. చాలా చాలా పాజిటివ్ అనేది మీ లైఫ్లో స్టార్ట్ అవ్వబోతుంది. అది అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఊహించకుండానే మీ లైఫ్లో మ్యారేజ్ పరంగా కానీ, లేదనుకుంటే కెరియర్ పరంగా ఒక పాజిటివ్గా మీకు లాంగ్ టైం కమ్యూనికేషన్, మీ పర్సన్ మీకు ఏదో ఇవ్వబోతున్నారు. లేదనుకుంటే మీరు చేస్తున్న వర్క్లో కానీ, ఓకే, మీ కెరియర్లో, బట్ ఏదైనా పాజిటివ్గా అనేది మీ కెరియర్ ఏదో రాబోతుంది, జరగబోతుంది. టవర్ మూమెంట్తో అన్ఎక్స్పెక్టెడ్గా ఇదంతా మీరు ఊహించినంతా జరగబోతుంది. ఓకే, ఎంగేజ్మెంట్ వరకు అయ్యి సడన్గా సైలెంట్ అయిపోయిన ఎవరైనా ఉండుంటే మళ్ళీ మీ మ్యారేజ్ వరకు అయితే రాబోతుంది. ఓకే, మీ ఎనర్జీస్ అయితే ఇలా అందుతుంది. సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా టవర్ మూమెంట్ మీరు ఊహించలేరు. ఒక పర్సన్తో మ్యారేజ్ కానీ, ఒక పర్సన్తో కమ్యూనికేషన్ కానీ, బట్ ఏదైనా సరే చాలా పాజిటివ్ సిగ్నల్ అయితే ఈరోజైతే మీకు ఎవరికో రాబోతుంది. ఓకే, స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్, మీ ఎనర్జీస్ అయితే వీడియో చూస్తున్న మా మెంబర్స్ ఒక ఎనర్జీస్ అయితే చాలా పాజిటివ్గా అయితే అందినాయి. ఫైనల్గా మీకు ఈరోజు ఎలా ఉండదు, ఫైనల్గా ఈరోజు మీకు ఎలా ఉండదు. ద హెరాపెంట్, 4 of Swords, తతో యుద్ధ పరిశ్రాంతం తమరీ చింతయా స్థితం, Queen of Pentacles, 7 of Pentacles, 10 of Cups. నైస్. కమ్యూనికేషన్ చేయాలి. ఇక్కడ కూడా మనకు టవర్ వచ్చేసేసింది. సో నైస్ అమ్మా. సడన్గా టవర్ మూమెంట్ ఏదో రాబోతుంది. అది మీకు అనుకూలంగా, ఒక సినారియోకి అయితే చాలా అనుకూలంగా టవర్ మూమెంట్ ఏదో రాబోతుంది. గైస్, ఓకేనా? టవర్ మూమెంట్ ఏదో రాబోతుంది. ఎలా అన్ఎక్స్పెక్టెడ్గా రాబోతుంది. కాబట్టి 7 of Swordsతో క్లారిటీ, మిమ్మల్ని చీట్ చేసిన పర్సన్ ఎవరైనా ఉండుంటే, మీ రిలేషన్లో వాకవే, ఓకేనా, ఇప్పుడు వాకవే రన్నింగ్ చేస్తూనే ఉన్న పర్సన్ ఎవరైనా మీ లైఫ్లో కానీ ఉండుంటే, ఆ పర్సన్ 6 of Cupsతో, ఆ పర్సన్ మీకు చిన్నప్పటి క్రష్ అయి ఉండొచ్చు. ఓకే, మీ క్లాస్మేట్ అయి ఉండొచ్చు, మీ కొలిక్ అయి ఉండొచ్చు, లేదనుకుంటే మీ కాలేజ్మెంట్ అయి ఉండొచ్చు. మీ చిన్నప్పటి నుంచి మీకు తెలిసిన పర్సన్ ఎవరైనా మీ లైఫ్లో నుంచి పారిపోవాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అలాంటి పర్సన్ ఇప్పుడు సడన్గా వాళ్ళలో మీతో కమ్యూనికేషన్ చేయాలని చెప్పేసానని మీ పర్సన్, వీడియో చూస్తున్న పర్సన్ మీకోసం చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. హార్ట్ఫుల్గా మీతో కమ్యూనికేషన్ చేయాలని 7 of Swordsతో రన్ అవే చేసిన పర్సన్ ఎవరైనా మీ లైఫ్లో కానీ ఉండుంటే, మీ నుంచి ఎప్పుడు పారిపోవటమే, మీరు ఎప్పుడు కమ్యూనికేషన్ అడిగినప్పుడల్లా పారిపోవటం, ఓపెన్ అప్ అవ్వకుండా, మీకు ఏది చెప్పకుండా ఉన్న పర్సన్ ఎవరైనా ఉండుంటే, ఆ పర్సన్ మీతో కమ్యూనికేషన్ కోరుకుంటున్నాడు. సడన్గా ఇక్కడ టవర్ వచ్చింది, ఇక్కడ టవర్ వచ్చేసేసింది. ఓకేనా? అయితే ఇక్కడ ద హెరాపెంట్తో మీరు చాలా అవేక్నింగ్ అవుతున్నారు. యూనివర్స్తో అవేక్నింగ్ అవుతున్నారు. ప్రేయర్ చేస్తున్నారు. మీలో మీకే ప్రశ్నించుకునటం, నేను ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, నేను ఏ వైపుకి వెళ్ళాలి, నేను ఎటు వెళ్ళాలి, నేను ఏం చేయాలి, ఏం చేయకూడదు, చాలా ప్రజెంట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రశాంతంగా ఉండడానికి, ప్రశాంతం, ఓకే, డన్, అలా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు. వెరీ గుడ్. ఓకే, వెరీ 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 గుడ్. యూనివర్స్తో అవేక్నింగ్ అవుతున్నారు మీరు. 4 of Swordsతో, ఓకేనా, 4 of Swordsతో రెస్ట్ మోడ్ ఈరోజు కంప్లీట్గా రెస్ట్ మోడ్లో ప్రశాంతంగా. ఎందుకు అని అంటే, కొన్నిసార్లు
వర్క్ చేసి చేసి అలసిపోయినా మనకంటూ మన బాడీకంటూ మన సోల్కంటూ రెస్ట్ అవసరం. ఓకే, అయితే మీరు రెస్ట్ మోడ్లో ఉండబోతున్నారు. మీకోసం మీరు ఆలోచించుకోబోతున్నారు. మీకోసం మీరు ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు. మీకు కమ్యూనికేషన్ రాబోతుంది మా పర్సన్తో. నిన్న వీడియోలో ఎవరో మెసేజ్ చేశారు, కమ్యూనికేషన్ వచ్చింది అక్క, మా పర్సన్ నుంచి కాల్ వచ్చింది, మెసేజ్ వచ్చిందని చెప్పారు. థ్యాంక్ యూ మా, ఆల్ ది బెస్ట్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో ఓకే, మీరు ఒక ఎలా అంటే పర్చరీ ఏదైనా కొనాలనుకోనటం, షాపింగ్ చేయాలనుకోనటం, మెటీరియల్ ఏదైనా తీసుకోవాలనుకోనటం, చిన్నగా షాపింగ్ చేసుకునటం, సరదాగా బయటికి వెళ్ళటం, ఓకేనా, అలా అలా గడపబోతున్నారు ఒక సినారియో. సెవెన్ ఆఫ్ పెంటికల్స్తో గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారు, ఫైనాన్షియల్ గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారు, కమ్యూనికేషన్ కోసం ఆలోచిస్తున్నారు. ఈ కమ్యూనికేషన్ అసలు ఇది గ్రోత్ అవుతుందా, ముందుకెళ్తుందా, వెళ్ళదా అనుకుంటా ఒక సినారియో ఆలోచనలతోనే. ఎందుకంటే ద హెరోపెంట్తో 4 ఆఫ్ స్వార్డ్స్తో రెస్ట్ మోడ్లోకి వెళ్తారు, ఎదురు చూస్తున్నారు, దేనికోసమో చూస్తుంటారు. దేనికోసం ఏంటి, కమ్యూనికేషన్ రాలేదు, నా పర్సన్ నాకు కాల్ చేయలేదు, మెసేజ్ చేయలేదని ఇలా ఆలోచిస్తూనే ఉంటారు ఒక సినారియో. 10 ఆఫ్ కప్స్తో మీ విషయం, మీ కోరిక, మీరు మీ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటం, షాపింగ్ చేయటం. ఎందుకంటే క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో 10 ఆఫ్ కప్స్తో సరదాగా బయటకు వెళ్ళి షాపింగ్ చేసుకొని కమ్యూనికేషన్ మీ ఫ్రెండ్స్తో కానీ, మీ ఫ్యామిలీ గెట్ టుగెదర్ పార్టీ కానీ, ఇలా అయితే కొంతమంది అయితే ఈరోజు గడపబోతున్నారు. ఓకేనా. 7 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. 9 ఆఫ్ కప్స్ మీ విషయం, మీ కోరిక, మీ పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేస్తేనే తప్ప మీరు హ్యాపీగా ఉండరు ఒక సినారియో. ఓకే. 4 ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. ఎంతమందిలో ఉన్నా, ఎవరితో ఉన్నా మీ లైఫ్లో మీకు ఎంత ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నా కానీ మీ పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేస్తేనే, మీ పర్సన్ మీతో మాట్లాడితేనే మీకు విష్, మీ కోరిక నెరవేరుతుంది. ఓకేనా. ద స్టార్ చెప్పానా, మీ కోరిక నెరవేరాలన్నా, మీ పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేయాలన్నా ఎదురు చూస్తూనే ఉన్నారు మీ పర్సన్ కోసం. ద హై ప్రిస్టెస్ బాటమ్ డెక్, ద హై ప్రిస్టెస్ ఫేస్ మాస్క్ వేసుకొని లోపల ఎంత బాధ ఉన్నా, ఎంత బడన్ ఉన్నా, ఇక్కడ చూడండి 10 ఆఫ్ వ్యాండ్స్, ఎంత బడన్ ఉన్నా, ఎంత బాధ ఉన్నా మీరు ఈరోజు ఒక సినారియో టెంపరెన్స్తో చాలా బ్యాలెన్స్గా ఉండటం, ద హై ప్రిస్టెస్తో ఫేస్ మాస్క్ వేసుకొని మీ లోపల ఉన్న బాధ, మీ ఆవేదన పైకి కనపడకుండా మీరైతే ఈరోజైతే ఉండబోతున్నారు. ఓకే ఓకే, డన్. అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్, స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్. అవుట్కమ్ ఇవ్వండి వీడియో చూస్తున్న మా వ్యూవర్స్కి. జడ్జిమెంట్. హెరోపెంట్ ఎంత చూడండి ఒకసారి, ఇలా చూడండి. మ్యారేజ్ అయితే మీ పర్సన్, మీ కమ్యూనికేషన్ ఎవరికో గట్టిగానే రాబోతుందండి. మీ అనుకున్న పర్సన్తో మీకు మ్యారేజ్ ఫిక్స్ అవ్వటం, లేదనుకుంటే మ్యారీడ్ అయిన పర్సన్తో మీరు రిలేషన్లో ఉంటే ఆ పర్సన్ మీకు లాంగ్ టైం మీతో కమ్యూనికేషన్ చేస్తారు, మీతోనే ఉండిపోతారు. బట్ ఎవరికి జరుగుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మా. ఈరోజు అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్, స్పిరిట్ అండ్ గైడెన్స్. 6 ఆఫ్ కప్స్, నైస్. ఏస్ ఆఫ్ పెంటికల్, 2 ఆఫ్ స్వార్డ్స్, 2 ఆఫ్ కప్స్. ఇక్కడ 2 నెంబర్ కనపడుతుంది, ఎవరితో చూసుకోండి. అవుట్కమ్ వచ్చేసి జడ్జిమెంట్ రాబోతుంది. మీ పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేయబోతున్నారు. మీకు ఫేవర్గా మీకు జడ్జిమెంట్ వస్తుంది. మీరు రిలాక్స్గా ఉండండి, పాజిటివ్ మైండ్తో ఆలోచించండి అని చెప్తున్నారు. ఓకేనా. 8 ఆఫ్ స్వార్డ్స్తో, ఓకే, 8 ఆఫ్ స్వార్డ్స్తో మీరు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉండొద్దు. ఓకేనా. అసలు ఇలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో నుంచి హీల్ అవ్వమంటున్నారు. మీకు జడ్జిమెంట్ రాబోతుంది కాబట్టి 5 ఆఫ్ స్వార్డ్స్తో మీరు ధైర్యంగా ఉండండి. ఓకే, ధైర్యంగా ఉండండి. పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో నుంచి మీరు బయటికి రండి. 6 ఆఫ్ కప్స్తో మీ విషయం, మీ కోరిక మీకు ఖచ్చితంగా నెరవేరబోతుంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్తో ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేస్తారు. క్రాస్ రోడ్లో ఉండొద్దు అంటున్నారు.
టూ ఆఫ్ కప్స్తో మీ సోల్మెంట్తో మీ లవ్డ్ వన్తో ఈరోజు మీరు కమ్యూనికేషన్ ఏదో రాబోతుంది చెప్తున్నారు. ఓకేనా, గైడెన్స్ అయితే ఇలా ఉంది. సో మీకు జడ్జిమెంట్ చాలా చాలా క్లియర్గా వన్స్ అగైన్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. చూడండి, 5 ఆఫ్ స్వార్డ్స్తో మీరు ధైర్యంగా ఉండమంటున్నారు, పొసెసివ్నెస్ తగ్గించుకోమంటున్నారు, హీల్ అవ్వమంటున్నారు యూనివర్స్. 6 ఆఫ్ కప్స్తో మీ విషయం మీ కోరిక నెరవేరబడుతుంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్తో ప్యాషన్ న్యూ బిగినింగ్ చేస్తారు. 2 ఆఫ్ స్వార్డ్స్తో మీరు క్రాస్ రోడ్లో ఉండకండి. 2 ఆఫ్ కప్స్తో మీకు కమ్యూనికేషన్ ఏదో రాబోతుంది. ఓకేనా, డన్. అవుట్కమ్ చాలా బాగా వచ్చింది. వెయిటింగ్ ఎనర్జీలో ఉండకండి గైస్. ఎస్, కమ్యూనికేషన్ రాబోతుంది. బిగ్ హ్యాపీ చేంజ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. బాటమ్ డెక్ నో నో అని ఎందుకు వచ్చేసింది? దాని తర్వాత చూడండి, నాట్ ది రైట్ టైం. మీరు ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నా, మీతో మీ పర్సనల్ కమ్యూనికేషన్ చేసినా మీరు ఫోన్లోనే ప్రశ్నల వర్షం కురిపించకండి, రిలాక్స్గా ఉండండి. కమ్యూనికేషన్ వస్తే మీకు హ్యాపీ. ఓకేనా, ఎవరికైనా కమ్యూనికేషన్ వస్తే ఫోన్లో ఏది క్లాస్ పీకకండి. కాలము టైము ప్రతిదీ నిర్ణయిస్తుంది. ఓకేనా, ఎమోషనల్ అవ్వకండి. ఇదండి ఈరోజైతే మీకు ఇలా ఉండబోతుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి అమ్మా. ఓకేనా, హ్యావ్ ఏ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్.